ఒక రోజు మీకు పృథ్వీ ముద్ర అంటే ఇది పృథ్వీ, దీనిపైన ఇలా చూడండి, ఇది పృథ్వీ ముద్ర. ఈ ఉంగర వేలని బటన్ వేలతో ఇలా పట్టుకోవడం, దీనిపైన ఒత్తిడి ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా ఇలా ఇచ్చి మిగతావి ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలన్నమాట. ఇలా ఈ ముద్రని మనం కార్లో కూర్చోవన్నా ఈ ముద్రని ఇలా వేసుకోవచ్చు, బస్లో ప్రయాణం చేస్తున్నా ఇలా వేసుకోవచ్చు, ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నా ఇలా వేసుకోవచ్చు, ట్రైన్లో కూర్చున్నా ఇలా వేసుకోవచ్చు. ఈ బస్సులో బీటీఎస్లో అక్కడ ఇక్కడ వెళ్తూ ఉంటారు కదా, మొబైల్కి చెవులకు తగిలేసుకొనేసి మాట్లాడుకొని ఉంటారు, అంటే మాట్లాడుతూ ఉంటారు మొబైల్. అవన్నీ మానేసి ఈ ముద్ర వేసుకొని ఇలా కూర్చోండి, లేదా 2 ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఇలా ఇదన్నా వర్క్ అవుతూ ఉంటుంది. అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే, అంటే టైంపాస్ చేయడానికి మీకు వేరే అవసరం లేదు, ఈ ముద్రలు నేర్చుకోండి. ఎంతో ఆరోగ్యము వస్తుంది మన దగ్గరికి, ఆరోగ్యం పెంచుకోవచ్చు. ఊరికే మొబైల్లో మాట్లాడి ఆ రేడియేషన్ పవర్ నుంచి మైండ్ బ్లాక్ చేసుకొని ఎందుకండి ఇవన్నీ? ఆలోచించండి. ఇవన్నీ కూడా మనము ముద్రలు మనకు ఉపయోగమే కదా, ఇవి చక్కగా చేసుకోవచ్చు. బస్లో కూర్చొని ఇలా కూర్చోండి, ఎవరన్నా వద్దు అంటారా, ఎవరన్నా తిట్టుకుంటారా? ఓ ఎవరో ముద్ర వేసుకున్నారప్ప చాలా మంచిది, వాళ్ళే వచ్చి అడగాలి ఈ ముద్ర ఎందుకని. వెంట్రుకలు ఉంటాయి కదా, వెంట్రుకలన్నీ ఉదిరిపోతూ ఉంటాయి లేడీస్కి. వెంట్రుకలన్నీ ఏదో రోగం వచ్చేసి ఉదిరిపోతూ ఉంటాయి. ఈ థైరాయిడ్ అది ఇది వచ్చి వెంట్రుకలు ఫుల్ కట్ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి వెంట్రుకలంతా ఉదిరిపోతాయి. బ్లడ్లో ఇన్ఫెక్షన్ వెంట్రుకలన్నీ ఉదిరిపోతాయి కొందరికి. పాపం వెంట్రుకలు అంటే స్త్రీలకు సౌందర్యం ఏది? వెంట్రుకలు. అది లేకపోతే ముఖంలో కళ ఉంటుంది అనుకోండి, అదే సౌందర్యం కాదు, బాధపడకూడదు. కానీ వెంట్రుకలు పెంచుకోవాలి అని వాళ్ళకు ఒక ఆశ. అయితే ఎక్కువ ఫోన్లో మాట్లాడుతూ ఉండండి, ఇంకా వెంట్రుకలు ఇంతప్పుడు పెరుగుతాయి. నిజంగా నేను చెప్తున్నాను, మొబైల్ ఎక్కువ మాట్లాడితే వెంట్రుకలు కూడా ఉదిరిపోతాయండి. మీకు తెలుసో తెలీదు? నేను కొత్తగా వచ్చిన ఒక సెన్సస్లో చెప్పింది సైన్స్ ల్యాబ్. అంటే ఎవరు ఎక్కువ మొబైల్ యూజ్ చేస్తారో వాళ్ళకి వెంట్రుకలు ఊడిపోతాయి అని చెప్పారు. ఎందుకు ఊడిపోతాయి అంటే, మొబైల్ ఇక్కడ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఏమవుతుంది, ఆ రేడియేషన్స్ వస్తూ బ్రెయిన్కి అంతా ఎక్కి వెంట్రుకలంతా ఒకటే డ్యామేజ్ అయ్యాయి. బికాస్ ఆఫ్ వెంట్రుకల్లో ఏముంటుంది చెప్పండి లోపల? ఏం తెలీదా? ఇంతకుముందు చెప్పాను నేను, ఏముంటుంది? కాఫర్. ఏంటి? కాఫర్ అనేది ఒక లోహం ఉంటుంది వెంట్రుకలో. అందుకే మీరు ఇలా వెంట్రుకని ఇలా తీసేసి ఇలా చూడండి, అది కంచుగా లోపల కాఫర్ వర్ణం ఒకటి ఉంటుంది, లోపల లేయర్ లైట్గా వెంట్రుక పెడితే ఇలా తెలుస్తుంది. అందుకే దుబాన బాగా మధ్యాహ్నంలో ఇలా బాగా దుబేసి ఇలా పెడితే ప్లాస్టిక్ వచ్చి ఇలా అదుక్కుంటుంది వెంట్రుకలు. అందులో లోహం ఉంది, మ్యాగ్నెటికల్ ఎనర్జీ ఉంది. తెలుసా మీకు? అది తెలిసే ఉంటుందిలేండి, స్కూల్లో ఎక్కడైనా చెప్పించుంటారు. అంతేకాదు వెంట్రుకల్లో చాలా మనకు దేహానికి కావాల్సిన లోహ శక్తులు ఉంటాయి. అదేం చేస్తుందంటే ఆ రేడియేషన్ అట్రాక్ట్ చేస్తుంది. ఒక మ్యాగ్నెట్కి మీరు ఏమొద్దు, ఒక ఇనుపు మొళకి బాగా ఇలా కాఫర్ వైర్ చుట్టేయండి, ఒక షెల్ తీసుకోండి, మైనస్ ప్లస్ ఇలా ఇవ్వండి, ఇమిడియట్ అది మ్యాగ్నెట్ అయిపోతుంది. తర్వాత ఇనుపు ముక్కలకి ఇలా పడితే అది లాగేస్తుంది. తెలుసా అది మ్యాగ్నెట్ తయారు చేయడం ఎలా అని? తెలుసా? నేను సైన్స్ చదివాను. అయితే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక వైజ్ఞానికం ఎక్కువ మనం వాడుతూ మన దేహం వీక్ అవుతుంది. మొబైల్స్ ఎక్కువ వాడకండి. ఆ మొబైల్స్ ఎక్కువ వాడితే ఆ మొబైల్స్ వచ్చే తరంగాలని వెంట్రుకలు ఆకర్షించి వెంట్రుకలు డ్యామేజ్ అయ్యి ఊడిపోతాయి. అర్థం చేసుకోండి. అందువలన ఈ పృథ్వీ ముద్ర చూడండి, ఈ పృథ్వీ ముద్ర దీనివల్ల వేసుకోవడం, దీనివల్ల దేహంలో మాంసము, చర్మము, నరనాడియలు మరియు వెంట్రుకలు ఇవన్నీ కూడా పృథ్వీ ముద్రకి సంబంధించినవి. దేహంలో మనకి నరాలు, మాంసఖండాలు మరియు మన స్కిన్, వెంట్రుకలు ఇవి పృథ్వీ తత్వంలో ఉంటాయి. ఈ పృథ్వీ ముద్రని మనం ఇలా వేయడం వలన మనకి దేహంలో చైతన్యం వస్తుంది, ఎప్పుడు సంతోషంగా ఉంటారు, మైండ్ రిలాక్స్గా ఉంటుంది. ఒకటి ఎంత ప్రెషర్ ఉని ఈ కాలంలో ప్రెషర్ ఎక్కువ, మైండ్ రిలీఫ్ అంటూ ఉంటారు. పాపం టెన్షన్స్ అండి ఆఫీస్లో అంతా, ఎంతమంది ప్రెషర్, వాళ్ళు సాఫ్ట్వేర్లో కూర్చొని వాళ్ళకి వర్కింగ్ ప్రెషర్ అది ఇది. పాపం ఇంట్లో వస్తే రాత్రి పడుకొని నిద్ర రాదు వాళ్ళకి. బ్యాంకింగ్ ఒక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క తర ప్రెషర్, అందరికీ ప్రెషరే. ఈ కాలంలో ఫ్రస్ట్రేషన్ రిలీఫ్ కావాలి అంటే నిజంగా ఈ ఒక ముద్ర మీకు చాలా ఉపయోగం. ఇది భగవంతుడు ఇచ్చిన వరదానం అండి ఈ ముద్ర. నిజంగా ఫ్రస్ట్రేషన్స్ కోసం ఇది చాలా గుడ్.
ఫ్రస్ట్రేషన్ ఫస్ట్ వచ్చింది అంటే తర్వాత డిప్రెషన్ వచ్చేస్తుంది అని అర్థం. ఈ ఫ్రస్ట్రేషన్లోనే కంట్రోల్ పెట్టుకొనేస్తే డిప్రెషన్కి వెళ్ళరు, మీరు సాఫ్ట్గా అయిపోతారు. చూడండి, ఇలా కొట్టుకొని ఇలా కూర్చోవడం వల్ల మానసికంగా ఉద్వేగం అంటాం కదా, మానసిక ఉద్వేగం డిప్రెషన్ వల్ల చాలా హాట్ ఎక్కువ ఇది వల్ల ఆ మానసిక ఉద్వేగం తగ్గిపోతుంది. ఫ్రస్ట్రేషన్ నుంచి బయటకు రావచ్చు, వెంట్రుకలు ఉదిరిపోవు, తర్వాత ఈ మాంసఖండాలు ఏదైనా నొప్పి ఉంటే తగ్గిపోతుంది, మానసికంగా శారీరకంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇలా చేసుకోండి, ఇలాగే చేస్తూ ఉండండి. ఇప్పుడే తిరిగి వస్తా.